ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వాక్యం దేవుడు ఏం సిద్ధం చేశాడో చూద్దాము. అయితే 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 34 వచనాల వరకు, 23 నుంచి 32 వరకు చూద్దాం. యాక్చువల్లీ 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనాల వరకుని. చాలామంది కామన్గా చదువుకునేది ఈ వచనాలు చదువుకుంటారు బల్ల ఆరాధనప్పుడు. ఎప్పుడైతే బల్లలో పాల్గొంటారో ఈ వచనాలు జనరల్గా ఇంగ్లీష్ చర్చెస్లో కానీ మన తెలుగు చర్చెస్ చాలా వాటిల్లో ఈ వచనాలతోనే చదువుతూ రొట్టెను విరవటం కానీ, ఆ ద్రాక్ష రసాన్ని వాళ్ళు పుచ్చుకోవటం కానీ, ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకునేటప్పుడు ఈ వచనాలు చదువుకుంటూనే వాళ్ళు మోస్ట్లీ హోలీ కమ్యూనియన్లోకి వెళ్తారు. సో ఈ వచనాలు ఏం మాట్లాడాలనుకుంటున్నాయి మనతోని, దీనిలోని కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము. కొన్ని విషయాల్లోకి మనం చూద్దాం లోతుగా. దేవుడు వాక్యంలో దీని గురించి ఇంకా ఎక్కడ రాయబడింది, ఏ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి, అయోగ్యంగా తీసుకునకూడదు అని అన్నప్పుడు అయోగ్యత అంటే ఏమిటి, ఏ రకమైన అయోగ్యత, ఎలా తీసుకోకూడదు, ఎలా తీసుకోవాలి, ఎలా మనల్ని మనం సిద్ధపరచుకోవాలన్నది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది పాటించమని ప్రభు ఆజ్ఞ. ఆయన వచ్చే వరకు, తిరిగి వచ్చేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు దీనిని మీరు అబ్జర్వ్ చేయండి, లేకపోతే దీన్ని మీరు పాటించండి. ప్రొక్లెయిమ్ దిస్ లార్డ్స్ డెత్ అంటిల్ హిస్ కమింగ్ అని చెప్పి దేవుని ఆజ్ఞగా ఉంది. కాబట్టి ఈ వచనాలు అర్థం చేసుకోవటము, దీన్ని మనము గుర్తుపెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని దీని ప్రకారంగా మనం బల్ల ఆరాధనలో పాల్గొనటం చాలా ముఖ్యం. అయితే దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం చూద్దాం. దాని ముందుగా చిన్న ప్రార్థనతో మనం మొదలు పెడదాము. పరిశుద్ధ ప్రేమమయుడ కృప కలిగిన తండ్రి, నా దేవా, నా ప్రభా, ఇప్పటిదాకా ఆరాధనలో స్తుతిలో తండ్రి గొప్పగా మహిమను పొందిన దేవునివి నీకు వందనానికి స్తోత్రం తండ్రి. ఇక్కడ నీ ఆత్మకార్యము తండ్రి నువ్వు మెండుగా జరిగించమని తండ్రి. బల్లలోకి వెళ్తుండగా తండ్రి, పరిశుద్ధమైన దినమున, పరిశుద్ధ ఆదివారం, పునరుద్ధాన దినమున ప్రభా మేము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసయ్య, మీరు శిలువ మీద చేసిన త్యాగము కానీ, శిలువ మీద మీరు చేసిన బలియాగమును మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టె నీ శరీరానికి, నలగొట్టబడిన నీ శరీరానికి, విరగొట్టబడిన నీ శరీరానికి సాదృశ్యంగా ఉంది కనుక, అయ్యా నువ్వు కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఈ గిన్నె, ఈ కప్ ఉన్నది కనుక ప్రభు, నేను తీసుకోబోతున్న ఈ ద్రాక్ష రసం ఉన్నది కనుక ప్రభు, మరి దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి, యోగ్యత ఏంటి, అయోగ్యత ఏంటి, మేము ధ్యానిస్తుండగా తండ్రి మా కన్నులు తెరవమని తండ్రి, వినగలిగే చెవులు దయచేసి, గ్రహించుకోగలిగే హృదయం దయచేయమని ప్రభు. అయ్యా ఈ వాక్యం ద్వారా సూటిగా నీవే మాట్లాడి ఎన్నో విషయాలు తెలియజేయమని, ఎన్నో విషయాలు నేర్పించమని, జ్ఞానంతో నడిపించమని, నీ జ్ఞానమును మాకు ఇవ్వమని ప్రభు. మరొకసారి ఈ బల్ల ఆరాధన, ముందున వాక్యము సమస్తమును, ఈ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తూ నీవే కార్యం జరిగించి సమాధానపూర్వకంగా వినగలిగే చెవులు మరొకసారి తండ్రి మా అందరికీ దయచేసి నీవే నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభురాత్రి భోజనము లేకపోతే బల్ల ఆరాధన, బల్ల, హోలీ కమ్యూనియన్, లార్డ్స్ సప్పర్, యూకరిస్ట్, ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నీ కూడా ఒకటే దానికి సాదృశ్యం, ఒకటే దాన్ని చెప్తా ఉన్నాయి. ఏంటంటే మనం బల్ల అని పిలిచే ఈ ప్రభురాత్రి భోజనంలో మనం ఏదైనా అయితే పాల్గొంటామో, రొట్టె విరుస్తామో, ఆ ద్రాక్షరసాన్ని తీసుకుంటామో, నానా రకమైన పేర్లు. యూకరిస్ట్ అని అన్నప్పుడు కూడా చాలామంది చర్చ్ హిస్టరీలోని, లేకపోతే చాలామంది బయట మీరు రోమన్ క్యాథలిక్ చర్చెస్లో చూడండి, లేకపోతే ఎక్కడన్నా కూడా అదేం తప్పుడు పదం కాదు. యూకరిస్ట్ అన్నా కూడా దానికే సాదృశ్యం. యూకరిస్ట్ అంటే ఏంటంటే టు గివ్ థ్యాంక్స్, లాటిన్లో యూకరిస్ట్ అంటే. సో వాళ్ళు కూడా అలానే రొట్టె విరిచి వాళ్ళందరూ, కాకపోతే వాళ్ళ పద్ధతులు వేరు, కొంచెం అన్బిబ్లికల్గా ఉంటాయి రోమన్ క్యాథలిక్స్ వాళ్ళవి. బట్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. బట్ ప్రొటెస్టెంట్ వే, యాజ్ బ్యాప్టిస్ట్ ఆర్ లూథరన్స్ ఆర్ ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే విధానము, లేకపోతే బిబ్లికల్ వే ఏంటి అన్నది మనం చూసినప్పుడు ఈ వచనాలు చాలా క్లియర్గా చెప్తున్నది. 23వ వచనం దయచేసి చూడండి. 1 కొరింథీ 11, 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. అయితే పౌలు భక్తుడు ఇక్కడ అంటున్న మాట చూడండి. కొరింథీ సంఘంకి రాస్తూ, ఆ సంఘంలో చాలా అలజడులు నడుస్తూ ఉన్నాయి.
అంటే ఆడవాళ్ళు సరిగ్గా అంటే వాళ్ళు వేసుకునే వస్త్రాలు అవని, లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ అవని, చాలా విషయాలు అడ్రస్ చేస్తూ 1 కొరింథీలో అక్కడ సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఉంది, లేకపోతే ఆత్మ వరాల్ని వాళ్ళు తప్పుడుగా వాడుతూ ఉన్నారు. భాషల గురించి వివరించుకుంటూ వస్తాడు 14వ అధ్యాయం నుంచి. అన్ని చెప్తాడు. అంటే భాషలు నిలిచిపోతాయి, లేకపోతే చెప్పబడుతున్న ప్రవచనాలు గతించిపోతాయి. రైట్, ద టంగ్స్ they shall cease, the prophecies they shall fade away, but love remains. ప్రేమ నిలిచిపోతుంది అని అంటాడు. ప్రేమ లేనివాడు అయితే నువ్వు ఎంత వాక్యం చెప్పినా, ఎంత ఆరాధన చేసినా, లేకపోతే ఎంత గొప్ప మాటలు చెప్పినా, ఎంత మంచి మాటలు చెప్పినా కూడా మ్రోగెడు క్రంచవలే ఉన్నావు అని అంటాడు పౌలు భక్తుడు. నీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఏదైనా చెప్పినప్పుడైనా, వాక్యం చెప్పినప్పుడైనా, దేని గురించైనా అవతల వాళ్ళ మీద ప్రేమ లేకపోతే కానీ ఒక మ్రోగెడు కంచె, అంటే కంచె మ్రోగుతుంటే మనకి ఎంత డిస్టర్బింగ్గా, చికాగ్గా ఉంటుంది కదా, మనకి వినబుద్ధి కాదు. మనకు అది చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. అబ్బా అది ఆపండి, ఆ సౌండ్ ఆపండి, ఆ గోల్ ఏంటి, లేకపోతే ఆ సౌండ్ ఏంటి, అసలు వినసొంపుగా లేదు. మనం మాట్లాడినప్పుడు కూడా అలానే ఉంటుంది అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. మనం ప్రేమ లేని వారం అయితే, ప్రేమ లేకుండా ఒకరి పట్ల మనం ఆ రకమైన వాక్యం తీసుకెళ్ళినా, వాళ్ళని గద్దించినా, వాళ్ళ ఏ రకమైన దేవుని మాటలే ఉండొచ్చు, దేవుని వాక్యమే ఉండొచ్చు, ఎంతో శ్రేష్టమైన ఆ దేవుని వాక్యమును నువ్వు వివరించుతుండొచ్చు, కానీ నీకు ప్రేమ లేకపోతే నువ్వు మోగెడు కంచెలాగానే ఉన్నావు. ప్రేమతో ఒక్క మాట చెప్పినా కూడా వాళ్ళని అది తాకుతుంది, వాళ్ళని అది మారుస్తుంది. కనుక ప్రేమ శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఇంకా చాలా మంచి మంచి విషయాలు 1 కొరింథీయులకు రాసిన 2 పత్రికలు రాశారు కదా, 1 కొరింథీ 2 కొరింథీ కూడా. సో 2 లెటర్స్ కూడా చాలా పవర్ఫుల్ లెటర్స్ మనం అర్థం చేసుకోగలిగితే. మరి అలాంటి లెటర్ల నుంచి ప్రభురాత్రి భోజనం గురించి ఇక్కడ రాస్తూ ఏమని అంటున్నాడంటే, దీనిని నేను ఊహిస్తూ రాస్తున్నది కాదు, లేకపోతే ఇది నా తలంపులు కాదు, కానీ ఇది నేను ప్రభువు వలన పొంది తిని. దట్స్ హౌ హీ స్టార్ట్స్, రైట్. 23rd ఏమని అంటున్నాడంటే, అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. నేను మీకు ఏదైతే అప్పగించానో దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే యేసయ్య అప్పగింపబడిన రాత్రి, అప్పగించబడ్డాడు అంటే బిట్రేయల్, రైట్. ద డే హీ వాజ్ బిట్రేడ్, ద నైట్ హీ వాజ్ బిట్రేడ్. అది ఎవరో కూడా మనకు తెలుసు, యూదా ఇస్కరియోత్ కదా. తన చేతిలో మోసపోయి, అంటే ముందుగానే తెలుసు మోసపోవడం అని అనకూడదు, కానీ ఆ బిట్రేయల్ అన్నది జరుగుతుంది. తను అప్పగించబడతాడు. ఆ రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమని అంటున్నాడంటే, దానిని విరిచి, దాన్ని నలగొట్టి, దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, అంటే ఈ రకంగా నా శరీరము ఈ రకంగా విరగొట్టబడుతుంది, ఈ రకంగా నలగొట్టబడుతుంది, ఇదిగో ఇది నా శరీరానికి సాదృశ్యంగా ఉన్నది అని చెప్పి ఒక రొట్టెను విరిచి, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నారా? ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ మీ, ఇఫ్ యూ వాంట్ టు ఆనర్ మీ, ఇఫ్ యూ వాంట్ టు రిమైండ్ ఆఫ్ ద థింగ్స్, నేను ఏమేమైతే చేశాను అవన్నీ మీరు జ్ఞాపకకు తెచ్చుకోవాలనుకుంటే కనుక ఇలానే చేయండి. ఇది నా శరీరానికి సాదృశ్యం, మీ కొరకైన నా శరీరం, నా కొరకు కాదు, వేరే ఎవరి కొరకో కాదు, మీ కొరకైన నా శరీరము. దీనిని ఎలా విరుస్తున్నానో నా శరీరం, అంటే యెషయా గ్రంథం 53-55 అధ్యాయాలు ఎంత మంచిగా, అంటే యెషయా అక్కడ సిలువ ముందు, యేసయ్య సిలువ ముందు నించుని చూసిన వాళ్ళ వల్లే రాస్తాడు ఆ ప్రవచనం. ఎన్నో వందల సంవత్సరాలు, యేసయ్య ఎప్పటికీ రాలేదు కూడా ఈ భూమి మీదకి, ఆల్మోస్ట్ 800-1000 సంవత్సరాల ముందే యెషయా ప్రవచించి రాస్తున్న ఆ వాక్యము ఏదో ఆల్మోస్ట్ ఆ సిలువ ముందు నించుని, ఇన్ఫ్యాక్ట్ 1000 సంవత్సరాల కంటే ముందే అనుకుంటాను, నాకు కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు. బట్ ఎనీవేస్ ఆ సిలువ మీద ముందు నించుని ఎవరైతే సాక్షాత్తు చూశారో వాళ్ళ వలె ఒక ప్రవచన రూపంగా 53-55 వచనాలు ఇవన్నీ కూడా రాసుకుంటూ వస్తాడు, ఏమేమైతే జరుగుతాయో సిలువ మీద. ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా మనం చూస్తే దగ్గర ఓవర్ 350 ప్రాఫెసీస్, 350 కంటే ఎక్కువ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి యేసయ్య ద్వారా. 350 కంటే ఎక్కువ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అందులో పెద్ద విషయం ఏంటి అని మీరు అడగవచ్చు. నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చానంటే, యూదుల ప్రకారంగా పాత నిబంధనలో ఏవైనా 5 ప్రవచనాలు, అంటే మెస్సయ్య కొరకు చేయబడిన ఏదైనా 5 ప్రవచనాలు నెరవేర్చబడటము ఎంత కష్టమో నేను మీకు చెప్తాను. 350 అంటే మీరు
ఓకే, అయి ఉండొచ్చు, ఏముంది అక్కడ హిట్ అండ్ మిస్ అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు, కానీ లేదు. ప్రతి ఒక్క ప్రవచనం నెరవేర్చబడింది యేసయ్య ద్వారా. అది ఎంత కష్టమో నేను మీకు చెప్తాను. ఏదైనా 5 ప్రవచనాలు నెరవేర్చబడటం ఎంత కష్టం అంటే, మెస్సయ్య గురించిన చేయబడిన ప్రవచనాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక మనిషి ఫుల్ఫిల్ చేయాలి, ఒక మనిషి అలాంటివి నెరవేర్చబడాలి ఆ మనిషిలో అంటే ఎంత కష్టం అంటే, ఈ టెక్సస్ నగరం అంతా కూడా, ఈ టెక్సస్ స్టేట్ అంతా కూడా, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ అనాలజీ, ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, ఓరియో బిస్కెట్స్తో ఒకవేళ మీరు టెక్సస్ అంతా కవర్ చేస్తే, అంటే ఈ నేల అంతా ఓరియో బిస్కెట్స్ ఎంత ఉంటాయి కదండి, ప్రతి ఒక్కటి అలా పేర్చుకుంటూ ఈ టెక్సస్ స్టేట్ అంతటిని కూడా మీరు ఓరియో బిస్కెట్స్ పేర్చుకుంటూ మొత్తం కవర్ చేస్తే, అందులో ఎక్కడో ఒక దగ్గర డాలస్లోనో, ప్లేనోలోనో, ఆస్టిన్లోనో, శాన్ ఆంటోనియోలోనో, లేకపోతే వేకోలోనో, ఇంకెక్కడో ఒక్క బిస్కెట్ తీసుకొని మధ్యలో ఉన్న క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ని తుడిచివేసో లేకపోతే తినివేసో మళ్ళీ తిరిగి ఆ బిస్కెట్ని అలా అతికిచ్చేసి అక్కడ పెట్టేసి ఎవరినైనా మనిషిని పిలిచి ఏదైతే క్రీమ్ తీయబడిందో ఆ బిస్కెట్ కరెక్ట్గా కనుక్కోమంటే ఎంత కష్టమో మీరు ఒకసారి మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ యూ ఇన్ వన్ అటెంప్ట్ టు పిక్ ద రైట్ వన్. ఏదైతే క్రీమ్ లేకుండా ఉంటుందో అది కరెక్ట్గా దాన్ని పిక్ చేయడం ఈ టెక్సస్ అంత నగరంలో మీరు ఒకసారి గమనించండి. అంటే ఎంత కష్టమో. ఏదైనా 5 ప్రవచనాలు, ఓన్లీ 5 ఒక మనిషిలో నెరవేర్చబడటము ఒక యూదుల ప్రకారంగా అది అంత కష్టము. యేసయ్య ఎన్ని నెరవేర్చారు ఇప్పుడు చెప్పండి? 350 కంటే పైగానే. కరెక్ట్ నెంబర్ అని ఏం లేదు, ఎందుకంటే అటు ఇటుగా కొన్ని ప్రవచనాలుగా చెప్పబడ్డాయి, కొన్ని కాదంటారు, కొంతమంది స్కాలర్స్ అవునంటారు. సో రఫ్గా 350+ ప్రాఫెసీస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ ప్రాఫెసీస్ ఆయన రాకడ కొరకు దానికంటే ఎక్కువే. అంటే అది నెరవేర్చిన దేవుడు ఇది కూడా నెరవేరుస్తాడు. ఆయన తప్పకుండా తిరిగి రాబోతున్నాడు, ఎందుకంటే అది నెరవేర్చిన దేవుడు కాబట్టి ఇది కూడా నెరవేరుస్తాడు తప్పకుండా. అయితే మనం సిద్ధమా అన్నది మనం అనుదినము మనం పరీక్షించుకోవాలి. దానికి సాదృశ్యంగానే ఆయన ఏమని అంటున్నాడంటే, దీనిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను మీరు ఈ రకంగా జ్ఞాపకం చేసుకోండి, దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ రక్తము ద్వారా ద కావెనెంట్, ద న్యూ కావెనెంట్ దట్ ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ విత్ యూ ఇస్ త్రూ దిస్ బ్లడ్. చాలా నిబంధనలు చేశాడు దేవుడు. అబ్రహాము, రైట్, అబ్రహామిక్ కావెనెంట్, నోవైక్ కావెనెంట్, మోజైక్ కావెనెంట్, ఆడమ్స్ కావెనెంట్, రైట్, అలా డిఫరెంట్ కావెనెంట్స్ చాలా మందితో నిబంధన చేశాడు దేవుడు. డేవిడిక్ కావెనెంట్, చాలా కావెనెంట్స్ ఉన్నాయి. కావెనెంట్ థియాలజీ, డిస్పెన్సేషన్ ఒక రకమైతే, కావెనెంట్ థియాలజీ ఒక రకం. దట్స్ డిఫరెంట్, లెట్స్ నాట్ గెట్ దేర్. బట్ కావెనెంట్ థియాలజీలో మనం చూసినప్పుడు ఇక్కడ మనం వచ్చేసరికి మనం అందరం కూడా ఒక నూతన నిబంధనలో ఉన్నాం, అంతే కదా. న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధన గ్రంథము, లేకపోతే నూతన నిబంధన, న్యూ కావెనెంట్. అది దేని ద్వారా ఏర్పరచబడింది అని అన్నప్పుడు 25వ వచనంలోనే చెప్తున్నాడు ఆయన, క్రొత్త నిబంధన, రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదే మాట, చక్కటి మాట ఒకటి ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోని, విల్ కమ్ బ్యాక్ టు దిస్, హోల్డ్ ఆన్ టు దాట్. మత్తయి సువార్త ఒక మాట చూపిస్తాను. 26వ అధ్యాయము 29వ వచనం చూడండి. అది ఎవరన్నా దయచేసి చదవండి. 26లో 29 ఒకటే కాదు, యాక్చువల్లీ 27 నుంచి చదవండి. 27 నుంచి 29. 26వ అధ్యాయము 27 నుంచి 29. త్రాగుడి యేసయ్య ఇక్కడ ఏమని పిలుస్తున్నారు దాన్ని? ఇది నా రక్తం. 28వ వచనంలో చూడండి, స్పష్టంగా రాయబడింది, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. పాప పరిహారం ఉండాలంటే, పాపాల నిమిత్తము పరిహారం ఉండాలంటే రక్తము చిందించబడాలి. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన దేని ద్వారా ఏర్పరచబడుతుంది? ఈ రక్తము ద్వారా ఏర్పరచబడుతుంది. ఈ రక్తము వలనే ఏర్పరచబడుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో పవర్ఫుల్ అండ్ సో ఇంపార్టెంట్. ద బ్లడ్ ఆఫ్ జీసస్, దట్ ఈస్ వాట్ ఈస్ ఫార్మింగ్ ద కావెనెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ ఫార్మింగ్ ద రిలేషన్షిప్.
మరి ఈ నూతన నిబంధన ఏదైతే ఏర్పరచబడిందో ప్రభు యేసు రక్తము ద్వారా ఏర్పరచబడింది అన్నారు. సరే మంచిది, ఈ నూతన నిబంధన అంటే ఏంటి? ఈ నిబంధన ఏంటి అసలు? ఇర్మియా గ్రంథం 31, కొన్ని రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, వాక్యం ఎక్కువ చూద్దాం ఈరోజు. ఇర్మియా గ్రంథం 31, 33 నుంచి 34 దాకా. 31, 33 నుంచి 34 వరకు ఆ నిబంధన ఏంటన్నది మనం చూద్దాం. చదవండి 33 నుంచి 34. దేవుడు చెప్తున్నాడు చూడండి, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏంటంట నిబంధన? ధర్మవిధి. మొదటిగా ఏం చేస్తారంట ఆయన? వాళ్ళ ఇశ్రాయేలు వారితోని యూదా వారితోని ఆయన చేయబో నిబంధన ఇదే. అది ఏమనగా, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. చదవండి, ఇంకా ఏమున్నాయి నిబంధనలు? ఆమేన్. చేయరు. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి అక్కడ నిబంధన ఎంత చక్కగా దేవుడు ముందుగానే ప్రవచించబడిందో ఇర్మియా ద్వారా. ఎప్పుడండి? 1000 సంవత్సరాల ముందు. ఇర్మియా ద్వారా 31వ అధ్యాయంలో ఆల్రెడీ దేవుడు చెప్పున్నాడు, ఒక నిబంధన నేను ఏర్పరచబడుతుంది. ఆ నిబంధన నేను ఎవరితో చేస్తాను? యూదా వారితోనే, ఇశ్రాయేలు వారితో. ఇశ్రాయేలు మనమందరం రక్షించబడిన జనాంగంతోనే దేవుడు ఆ నిబంధన చేస్తా అంటున్నాడు. యెహోవా వాక్కు ఇదే అని అంటున్నాడు. ఏంటంట? వారి హృదయము మీద దానిని రాస్తాడంట. ఏంటంట? ఆయన ధర్మవిధిని ఆయన ఉంచి, ఆ ధర్మ విధిని వాళ్ళ హృదయముల మీద ఆయన రాస్తాడంట. పాత నిబంధనలోని ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది? రాళ్ళ మీద రాయబడింది. ఆ రాళ్ళ మీద కాదు, వాళ్ళ హృదయాల మీద రాసే నిబంధన నేను చేసుకోబోతున్నాను. వాళ్ళ హృదయాల మీద రాయబడే నా ధర్మవిధి, ఇది నా నిబంధన అయి ఉంటుంది మొదటిగా. దాని తర్వాత నేను వారికి దేవుడనై ఉందును. వారికి దేవుడిని నేనే వారి దేవుడినై ఉంటాను, వేరే ఎవరో కాదు. వారు నాకు జనులగుదురు. దే ఆర్ మై పీపుల్, దే షల్ బి మై పీపుల్ అండ్ ఐ షల్ బి దేర్ గాడ్. వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. అంటే ఇంకెప్పుడూ కూడా దే విల్ నెవర్ సే, అండ్ నో లాంగర్ షల్ ఈచ్ వన్ టీచ్ హిజ్ నేబర్ అండ్ ఈచ్ హిజ్ బ్రదర్ సేయింగ్ నో ద లార్డ్. అంటే వాళ్ళందరూ ఎరిగి ఉంటారు అని అర్థం. యెహోవా దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి వారు ఎరిగి ఉంటారు. ఇంకెప్పుడు కూడా వాళ్ళకి ఆ ఉపదేశము చేయవలసిన అవసరం ఉండదు. వాళ్ళు ఆ దృష్టి కలిగి ఉంటారు, ఆ జ్ఞానము కలిగి ఉంటారు. నా గురించిన నా కొరకైన నా గురించిన జ్ఞానము వాళ్ళు కలిగి ఉంటారు. యెహోవాను గురించిన జ్ఞానం వాళ్ళకు ఉంటారు. దే విల్ నో ద లార్డ్, రైట్? ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవుడు అంటున్నాడు, వారి పాపములను నేను ఎన్నడూ క్షమిస్తాను. క్షమించడం మాత్రమే కాదు, వాళ్ళ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకున్నాను అంటున్నాడు దేవుడు. మనము మనుషుల్ని క్షమిస్తాం, కానీ మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. మనం అంటాం ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని. యూ కాంట్ ఫర్గెట్ రియలీ. అంటే స్ట్రిక్ట్గా మాట్లాడితే, కరెక్ట్గా మాట్లాడితే మనం ఆలోచించి చూడండి. చిన్నప్పుడైనా ఇప్పటి వరకు మీ పట్ల జనులు ఏదైతే తప్పుడుగా ప్రవర్తించినా, తప్పుడు మాటలన్నా, లేకపోతే తప్పుడుగా వ్యవహరించినా మీరు క్షమించవచ్చు, కానీ మీరు మర్చిపోలేరు. అది మెమరీని తీసేయలేం మనం. వి టెన్ టు సే, అంటే మనం అంటాం అలాగా, నేను క్షమిస్తాను, నేను మర్చిపోతా, అమ్మ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అమ్మ. ఫర్గెట్ అవ్వదు. అది ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్రెయిన్, ఇట్ ఈస్ ఇన్ యువర్ మెమరీ, ఇట్ ఈస్ ఫీడెడ్, యూ కెనాట్ రిమూవ్ ఇట్, అండ్ ఇట్ ఈస్ ఫర్ అ గుడ్ రీజన్. దేవుడు అది ఎందుకు ఉంచాడంటే దాని ద్వారా నువ్వు నేర్చుకోవాలి కనుక. దాని ద్వారా నువ్వు జనులు ఎలాంటి వారు, నువ్వు ఎలాంటివి వాటికి నువ్వు గురవుతావు,
అండ్ ఎలా నువ్వు వ్యవహరించుకోవాలి, అందులో నువ్వు చేసిన తప్పులేంటి, నువ్వు దేని గురించి పశ్చాత్తాపపడాలి, రేపు పొద్దున దాని ద్వారా నువ్వు ఒక పాఠము నేర్చుకొని నీ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలి కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవుడు అట్లా కాదు, దేవుడు మర్చిపోతా అంటున్నాడు. అండ్ వెన్ హీ సేస్ హీ విల్ ఫర్గెట్, హీ విల్ ఫర్గెట్. బైబిల్ డజంట్ ఎగ్జాజరేట్ కదా, దేవుని వాక్యంలోని ఎక్కువ చేసి చెప్పడం ఉండదు. మనం కొన్నిసార్లు ఏదైనా విషయాన్ని వివరించేటప్పుడైనా, ఏదైనా విషయాన్ని వేరే వాళ్ళకి తెలియజేసేటప్పుడైనా ఇంత ఉంటే దాన్ని ఇంత చేసి చెప్తాం. అంటే జనరలీ నేను చేస్తాను, అందరం చేస్తాము, మనుషులుగా మనందరిలో అది ఉంటుంది. చిన్నదాన్ని కూడా మనం కొంచెం ఇంకా బాగా బ్రిలియంట్గా ఇలా పెద్ద చేసి ఎగ్జాజరేట్ చేసి చెప్తాం. దట్స్ కాల్డ్ ఎగ్జాజరేషన్ కదా. ఇంత దాన్ని ఇంత చేసి చెప్తాం, ఎగ్జాజరేషన్ అంటారు. గాడ్ డజంట్ ఎగ్జాజరేట్. దేవుని వాక్యంలో ఎగ్జాజరేషన్ లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. నీ తల వెంట్రుకలు ఎన్నో కూడా నేను లెక్కబెట్టి ఉన్నాను అని అన్నప్పుడు నిజంగా ఆయన ఎరిగి ఉన్నాడు. నీ గురించిన నా తలంపులు, అంటే నిన్ను హెచ్చించాలన్న నా తలంపులు ఈ ఇసుక రేణువులు ఉన్నాయి కదా, వీటన్నిటికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు దేవుడు ఏదో ఆహా అంత పెద్దగా ఒక పోయటిక్గా చెప్పడం కాదు, నిజంగానే లిటరల్గానే నీ గురించిన నా గురించిన ఆయన అనుదినము ఆలోచిస్తున్నావు. కానీ ఆయన కలిగి ఉన్న తలంపులు ఆ ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయనే వాక్యం చెప్తుంది. అది నిజమే. అదే విధంగా ఇక్కడ కూడా నేను జ్ఞాపకం చేసుకోను, నేను మర్చిపోతాను, నాకు అసలు జ్ఞాపకం ఉండదు. దట్స్ హౌ ఐల్ ఫర్గెట్. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బై ద లార్డ్, రైట్? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, therefore there is no condemnation for the people who are in Christ. క్రీస్తునందులో ఉన్న వారికి ఏ శిక్షయు విధియు లేదు. దేవుడు మర్చిపోతాను అంటున్నాడు. అలానే ఇప్పుడు చూడండి, నీ పాపములను నేను క్షమిస్తాను, దోషములను క్షమిస్తాను, పాపములను ఇక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను, గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నేను ఎరుగుదును, నన్ను ఎరుగుదురు, అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. ఇదే నిబంధన, మన కొత్త నిబంధన. దేనిలోకి అయితే వీఆర్ స్టెప్పింగ్ ఇన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ద న్యూ కావెనెంట్. దిస్ ఇస్ ద న్యూ కావెనెంట్ దట్ గాడ్ హస్ ఎస్టాబ్లిష్డ్ త్రూ క్రైస్ట్ జీసస్. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అయితే ముందుకు చదువుకుంటూ పోదాం. దాన్ని మనం 1 కొరింథీకి మళ్ళీ తిరిగి వద్దాము. జస్ట్ ఆ నూతన నిబంధన, ఆ నిబంధన అంటే ఏంటి అన్నది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. సరే, దాని తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట 25వ వచనం, 1 కొరింథీ 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడు ఎల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. అయితే మొదటగా రొట్టెను విరవాలంట, రెండవదిగా రక్తముకి సాదృశ్యమైన ద్రాక్ష రసమును మీరు తీసుకోవాలి, దీనికి తగినట్టుగా మీరు చేయాలి. దానితో ఇలా చేయడం ద్వారా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగునప్పుడు ఎలా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురించాలంట. వీ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ద లార్డ్స్ డెత్ until he comes. How do you do that? ఎలా ప్రచురిస్తాం? ప్రచురించడం అంటే ఏంటి? ఆయన రాకడ వరకు, ఆయన వచ్చేంత వరకు ఆయన చేసిన దానిని, ఆయన మరణమును ప్రచురించడం అంటే ఎలాగా ప్రచురించడం? వాట్ ఈస్ ప్రొక్లెయిమింగ్? ప్రచురించడం అంటే ఏంటి అని అన్నప్పుడు ప్రకటన గ్రంథంలోని నేను చెప్పాను కదా, రెఫరెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, మనం తొందరగా తిప్పుదాం. ప్రకటన 19:9 చూడండి, ఎలా ప్రకటించాలో, ఎలా ప్రచురించాలో. 19:9 చదవండి. Amen. So to proclaim the day of the Lord, to proclaim his death, to proclaim his Lord's death is to take part or to look forward to the marriage supper of the Lamb. గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందు కొరకు ఎదురు చూడటము, లేకపోతే దాని కొరకు వేచి ఉండటమే ప్రచురించటం. అదే అంటున్నాను ఇక్కడ చూడండి. యోహాను మరొక ఏంజల్, రైట్, మరొక ఏంజల్ అంటుందంట, అతనితో ఏమని అంటుందంట, గొర్రెపిల్ల పెండ్లి విందుకు నువ్వు పిలువబడిన వారు ధన్యులని రాయము. ఆ మాటను పట్టుకోవాలని, ఆ మాటను పట్టుకుంటూ దానికి తగినట్టుగా జీవించడమే ప్రచురించడం దేవుని. దట్స్ హౌ యు ప్రొక్లెయిమ్ ద లార్డ్స్ డెత్. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులని రాయు అని అంటున్నాడు యోహానుతోని, ఆ దూత కదా. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అని నాతో చెప్పాను. యథార్థమైన దేవుని మాటలు, అయ్యో ఇవి నా మాటలు కాదు, ఇవి యథార్థమైన మాటలు. ఆ పెండ్లి విందుకు ఎవరెవరైతే పిలువబడుతున్నారో, ఆ వధువు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరూ ధన్యులని రాయి.
సో ఇదంతా చేయటం వల్ల ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఆ దినము కొరకు వేచి ఉండి ఆ దినమును ఎరిగి ఉండటము, ఆ రకంగా జీవించటం అని మాత్రం నేను చూపించాలనుకున్నాను. ప్రకటన గ్రంథం 9వ వచనంలోని. అయితే వెనుకకు వెళ్తే 27వ వచనంలో చూడండి, 1 కొరింథీ 11:27లో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అయితే ఇక్కడ గమనించండి, అయోగ్యత అన్నది ఎలా కలుగుతుంది? అయోగ్యత అని అన్నప్పుడు ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు? దేర్ ఆర్ డిఫరెంట్ బిలీఫ్స్ అండ్ డిఫరెంట్ రీజన్స్ పీపుల్ గివ్. కమ్యూనియన్ బ్రదర్ నేను తీసుకోవచ్చా, నేను తీసుకోకూడదా, మీరు తీసుకోవచ్చు, మీరు తీసుకోకూడదు, పర్లేదండి మీరు తీసుకోండి, ఏముంది అందరితో కలిపి మీరు కూడా తీసేసుకోండి, రక్షణ లేదా, మీరు బాప్తిస్మం తీసుకోలేదా, పర్లేదు మీరు కూడా కానిచ్చేయండి, ఏముంది అందరిలో కలిసి. మొహమాటం కొద్దీ కొన్నిసార్లు అలా ఒప్పుకునే పరిస్థితి కానీ, లేకపోతే కొంతమందికి చాలా నిష్టగా చాలా ఖచ్చితంగా ఉంటారు, లేదు మీరు బాప్తిస్మం తీసుకోలేదు, రక్షణ పొందుకోలేదు, మీరు తీసుకోకూడదు, మీరు ఇలా ఉన్నారు, మీరు అలా ఉన్నారు. అయితే బైబిల్ ఇక్కడ వాక్యము అయోగ్యత అని అన్నప్పుడు ఏ రకమైన అయోగ్యత? ఎవరు అయోగ్యులు? రెండు విధమైన అయోగ్యతలు మన బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది నూతన నిబంధనలో. మొదటి అయోగ్యత ఏంటనంటే, ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే ఆయన క్రీస్తుని వాళ్ళ సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళ అయోగ్యులు. వాళ్ళు ఎవరైనా అవని, నీ పక్కింటిలో అవని, నీ మంచి బెస్ట్ ఫ్రెండ్ అవని, లేకపోతే ఎవడైనా అవని, వాళ్ళు ఈ బల్లలో పాల్గొనటానికి లేదు. అదేంటి బ్రదర్ అలా అంటాం, ఇది తప్పు కదా, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఎవరు ఫీల్ అయినా అవ్వకపోయినా ఇది దేవుని వాక్యము, దీనికి ఒక దేవుడు ఆ స్టాండర్డ్ సెట్ చేసి ఉంచాడు. ఎందుకు కూడా నేను చెప్తాను. దీనికి కావాల్సిన వివరణ ఏంటి అని అన్నప్పుడు, మనము ఏమనంటాం? హోలీ కమ్యూనియన్, కామన్ యూనియన్. హోలీ కమ్యూనియన్ అన్నప్పుడు కామన్ యూనియన్ అంటే కామన్ పీపుల్. ఎవరెవరైతే యూనియన్, ఇక్కడ ఎవరైతే జతపరచబడుతున్నారో, ఎవరైతే కామన్గా వచ్చి ఉన్నారో, కామన్ అన్నప్పుడు మనందరిలో ఉన్న కామన్నెస్ ఏంటండి? మనం ఈరోజు పొద్దున్న వెళ్ళాము, అక్కడ ఇటీవలోని మనం ఇంగ్లీష్ సర్వీస్లో మనం అటెండ్ అయ్యాం కదా, అక్కడ అందరూ మెక్సికన్స్ కొంతమంది ఉన్నారు, అక్కడ నుంచి వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ అమెరికన్స్ చాలామంది ఉన్నారు, మనం ఇండియన్స్గా వెళ్ళాము. మనం హోలీ కమ్యూనియన్లో మనం అందరం పాల్గొన్నాం. అంటే కామన్ యూనియన్. మనందరిలో కూడా కామన్ ఏంటి అని అన్నప్పుడు క్రీస్తును మనం అంగీకరించాం కాబట్టి దాట్ ఈస్ మేకింగ్ అస్ ఆల్ కామన్ అండ్ దెర్ ఇస్ అ యూనియన్, హెన్స్ ద కమ్యూనియన్, ద హోలీ కమ్యూనియన్. అయితే ఎవరైతే క్రీస్తును అంగీకరించలేదో, దానికి సాదృశ్యంగా బాప్తిస్మము తీసుకోలేదో, వాళ్ళు కామన్ కాదు కదా, వాళ్ళు అన్కామన్ అవుతారు. అండ్ దే కెనాట్ బీ కాల్డ్ కామన్ అండ్ దే కెనాట్ బీ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనియన్. వాళ్ళు తీసుకోవటానికి ఆ రకమైన అయోగ్యత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 1 కొరింథీలోనే 10వ అధ్యాయం ఒక 2 పేజీలు వెనకకు తిప్పండి, మీకు ఒక మాట చూపిస్తాను. 14వ వచనం 10వ అధ్యాయం 14 నుంచి 17 దాకా చదవండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాం. చూడండి, నేను ఆ కామన్నెస్ గురించి మాట్లాడుతున్నాను, ఆ యూనియన్ గురించి మాట్లాడుతాను కదా. కమ్యూనియన్ అంటే అందరూ ఒక్కటే అన్న ఇది నేను తెస్తున్న పర్స్పెక్టివ్, నేను తెస్తున్న రీజనింగ్ కాదు. అది ఇక్కడ బైబిల్లోనే నేను మీకు చూపించాను కదా. సో రొట్టె ఒకటే కనుక ఏంటంటున్నాడు? శరీరము కూడా ఒకటే శరీరముగా ఉన్నాము, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. So how can these people be a part of the body of Christ when they are not in communion with us, when they did not accept Jesus Christ as their Lord and Savior? So how can they be part of this holy communion? అయోగ్యత ఆ రకంగా అంటే వాళ్ళని ఆ రకంగా తృణీకరించి ఇది చేయటం కాదు. ఏది ఫాలో అవ్వాలో అది మనం ఫాలో అవ్వాలి. ఏది ప్రభు వాక్యంలో చెప్పబడిందో ఆ వాక్యం ద్వారా మనం పాటించాలి. వాళ్ళ బాధ కలగచ్చు, లేకపోతే వాళ్ళు దే మైట్ బీ
they might be feeling separate or left alone or whatever, but the word of God, we should stand for it. అంటే దాన్ని చెప్పే పద్ధతి కూడా ఉంటుంది. చాలామంది నేను చూశాను, అంటే నేను వ్యక్తిగతంగా నేను వెళ్ళేటప్పుడు, నేను అప్పటికి రక్షణ పొందలేదు, బాప్తిస్మం తీసుకోలేదు, అయితే వాళ్ళు చెప్పేది కొంచెం నాకు హార్ష్గా అనిపించదు. వాళ్ళ టోన్ కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ. వాళ్ళు ఏదో చెప్పారంటే, అయ్యా బాప్తిస్మం తీసుకోకపోతే నువ్వు తీసుకోవడానికి లేదు, నువ్వు వీళ్ళు అంటే ఎవరు నాకు ఈ రకంగా చెప్పలేదు. అంటే ఎందుకు అయోగ్యత, దేనికి, ఎందుకు నేను అయోగ్యుడిని? అంటే ఇప్పుడు నేను ఈ బల్లలో పాల్గొనటం కోసం బాప్తిస్మం తీసుకోవాలా? బాప్తిస్మం తీసుకుంటేనే ఈ బల్లలో పాల్గొనొచ్చు అంటే అదొక రకమైన అథారిటీయో, అదొక రకమైన ప్రివిలేజో కలుగుతుందా రేపు పొద్దున్న? కానీ రీజనింగ్ లేదు. దేని వలన అయోగ్యత? కమ్యూనియన్ అంటే ఏంటి? ఈ కమ్యూనియన్, ఈ కామన్ యూనియన్లో నేను ఎందుకు పాల్గొనకూడదు? ఎందుకు తీసుకోకూడదు రొట్టె? ఎందుకు తీసుకోకూడదు ద్రాక్షరసం? ఎందుకు? వాళ్ళందరూ తీసుకుంటున్నారు, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తులు? నేనెందుకు ప్రత్యేకమైన వ్యక్తిని? నేనెందుకు వాళ్ళలో ఒకరిని కాదు? మరి ఇలా భేదాలు చూపించే దేవుడా? రొట్టె కూడా తీసుకొని ఇవ్వని దేవుడా? ఇలాంటి ప్రశ్నలు ఎవరికైనా వస్తాయి కదా. మరి దీనికి సమాధానము అయోగ్యత అన్నది దాన్ని వివరించడం వలన కలుగుతుంది. ఈ అయోగ్యత అన్నది మనం వివరించినట్లు ఆ కామన్ యూనియన్, అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఆ ఒక్క శరీరంలో నువ్వు పాల్గొనాలంటే క్రీస్తుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి అన్నది మీరు గమనించాలి. ఎందుకంటే మనం క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తామో, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ అడాప్షన్, రైట్? మనమందరము దేవునికి, తండ్రి అయిన దేవుడు అబ్బా తండ్రి అని పిలుచుకునే బాధ్యత, ధన్యత మనకు కలుగుతుంది. వాళ్ళకి సన్స్ అండ్ డాటర్స్, కుమారులుగా కుమార్తెలుగా మనము ఆ దత్తపుత్రులుగా మారుతాము, రైట్? వాక్యమే చెప్తుంది ఆ దత్తపుత్రులుగా మనం మారుతాము. ఎందుకు? క్రీస్తులో ఉంచిన మనం విశ్వాసము ద్వారా ఆ దత్తపుత్రులుగా మనం మారుతామని వాక్యమే చెప్తుంది. ఆయన తండ్రి అయిన దేవుడు మనకి, అందరికీ ఆయన తండ్రి అయిన దేవుడు కాదు. ఈ వాక్యం మీరు చాలా గమనించండి. ఎందుకంటే ఆయన దేవుడు ఈ సమస్త సృష్టికి, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి, అంగీకరించని వాళ్ళకి కూడా ఆయన దేవుడు. కానీ తండ్రి అంగీకరించిన వాళ్ళకి. దెర్ ఇస్ అన్ ఇంటిమసీ వెన్ యూ కాల్ హిమ్ గాడ్ ద ఫాదర్. అవర్ హెవెన్లీ ఫాదర్, హallowed be thy name. అవర్ హెవెన్లీ ఫాదర్, రైట్? పరలోకమునున్న మా తండ్రి, అందరి తండ్రి కాదు, మా తండ్రి. అంటే ఎవరైతే అంగీకరించారో మా తండ్రి. దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ ఇంటిమసీ దేర్, డోంట్ ఫర్గెట్ దాట్, రైట్? ద డాక్ట్రిన్ ఆఫ్ అడాప్షన్. సో అది మీరు గమనిస్తే, దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్తే అయోగ్యత అన్నది నేను మొదటిగా ఎవరైతే అంగీకరించాలన్నారో, రెండవ అయోగ్యత ఏంటి అని అన్నప్పుడు బిబ్లికల్గా మనం చూస్తే, ఎవరి మనసుల్లో లేకపోతే ఎవరి జీవితాల్లో పాపం ఉందో, ఎవరు పశ్చాత్తాపం పొందట్లేదో, ది అన్రిపెంటెడ్ పీపుల్. రెండవ అయోగ్యత, ఎవరైతే ఎవరి పశ్చాత్తాపం అయితే సరైనది కాదో, ఎందుకంటే వాళ్ళ పశ్చాత్తాపంలో సరిగ్గా లేదు, వాళ్ళ జీవితం సరిగ్గా లేదు, సరిగ్గా లేకుండా వాళ్ళ బల్లలో పాల్గొంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు దే ఆర్ మేకింగ్ అ మాకరీ ఆఫ్ హిస్ డెత్ ఆన్ దట్ క్రాస్. వెక్కిరింపబడుతుందంట. క్రీస్తు చేసిన ఆ క్రియ, క్రీస్తు చేసిన ఆ త్యాగము వెక్కిరింపబడుతుంది. వీళ్ళు ఈ రకంగా అయోగ్యంగా తీసుకుంటున్నప్పుడు, క్రైస్తవులే, రక్షణ పొందిన వాళ్ళే, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే, వాక్యము చెప్తున్న వాళ్ళే, ఆరాధన చేస్తున్న వాళ్ళే, ఒప్పుకొని పాపములు, రహస్యమైన పాపములు, దేవుని దగ్గర పశ్చాత్తాపం, నిజముగా పశ్చాత్తాపము పొందలేని స్థితి, అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయన చేసిన త్యాగాన్ని వెక్కిరిస్తున్నారంట వాళ్ళ చేష్టల ద్వారా. వాళ్ళ అయోగ్యులు అంటుంది బైబిల్. ఇదంతా ఎందుకు చెప్పబడుతుంది అన్నప్పుడు, ఈ వచనాలన్నీ కూడా మనల్ని మనం పరీక్షించుకోవటానికి, మనలో ఏమైనా తప్పు ఉందా, మనలో ఏమైనా మచ్చలు ఉన్నాయా, దేవుని సరిచేయమన్నాడు. ఎందుకంటే దేవుడు కోపిష్టి కాదు. దేవుడు హిస్ నాట్ అ సేడిస్ట్, హిస్ నాట్ అ సైకో. గాడ్ ఈజ్ అ ఫర్గివింగ్ గాడ్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ మైకా, ఇంకొక వాక్యం చూపిస్తాను. మికా గ్రంథం తీయండి. మికా గ్రంథంలో 7వ అధ్యాయంలోని 18 నుంచి 20 వరకు చదవండి. మికా 7:18-20 దయచేసి చూడండి. చక్కని మాట ఉంటుంది. దేవుడిని ఎవరైతే కోపిష్టి అని అనుకుంటున్నారో, లేకపోతే సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారో, నేను చెప్పిన మాటలు కఠినంగా ఉంటే కనుక మికా గ్రంథం 7వ అధ్యాయము 18 నుంచి 20 చదవండి. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన
దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచాడు. హల్లెలూయా. చూడండి, అయితే దేవుడు ఏమంటున్నాడు 18వ వచనం, తన స్వాస్థ్యములో ద రెమినెంట్, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? దేవుడు ఎవరైనా అలాంటి దేవుడు ఉన్నాడా అయ్యా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. హీఈస్ అ గాడ్ హూ టేక్స్ ప్లెజర్ ఇన్ ఫర్గివింగ్, who rejoices, who takes happiness in forgiving people, right? He delights in forgiving people. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. అది మాత్రమే కాదు, ముగించండి 19:20 కూడా నేను చదువుతాను. 19, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేత్తువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఆమేన్. కనికరము చూపించే దేవుడు, జాలి చూపించే దేవుడు. ఆ జాలి చూపించటంలో ఆయన సంతోషించే దేవుడు. కనికరము చూపుట యందు సంతోషించువాడు ఆయనే. ఆయన కృప, ఆయన కనికరము నిరంతరము ఉండును. కోపించే దేవుడు కాదు అని బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదండి. సో ఇక్కడ 2 రకాల అయోగ్యతలు మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మొదటి రకమైన అయోగ్యత, ఎవరైతే క్రీస్తుని అంగీకరించలేని స్థితిలో ఉన్నారో, బాప్తిజమం తీసుకోకుండా దేవుణ్ణి అంగీకరించలేని స్థితిలో ఉన్నది మొదటి అయోగ్యత. అయితే రెండవ అయోగ్యత క్రైస్తవులే. దేవుడు తెలుసు, దేవుడిని ఎరిగి ఉన్నానని చెప్తున్న బిడ్డలే, కానీ రహస్య పాపముల్లో, వాళ్ళ అతిక్రమముల్లో చాలా కంఫర్టబుల్ అయిపోయి, ఏ రకమైన పశ్చాత్తాపంకి త్రావు లేకుండా, ఏ రకమైన పశ్చాత్తాపపు హృదయము లేకుండా విచ్చలవిడితనంలో జీవిస్తున్న వాళ్ళకి దేవుడిస్తున్న ఆజ్ఞ, లేకపోతే ఒక హెచ్చరిక అనుకోండి, అయోగ్యుడుగా బలలో పాల్గొనొద్దు. ఎందుకంటే మీరు అలా చేసినప్పుడు ఆయన చేసిన పనిని, ఆయన చేసిన త్యాగాన్ని మీరు వెక్కిరిస్తున్నారు ఒక రకంగా. 27 మళ్ళీ 1 కొరింథీ 11:27 చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, 2 విషయాలు, రొట్టెను విరిచినా పాత్రలోనిది త్రాగినా. 1 కొరింథీ 11:27 ఎవరైతే అయోగ్యముగా, ఇప్పుడు చెప్పబడిన విధంగా అయోగ్యంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఏంటంట చూడండి, ప్రభువును గూర్చి రక్తము గూర్చియో అపరాధి అగును, శరీరమును గూర్చియో రక్తమును గూర్చి వాళ్ళు అపరాధులు అవుతారు. దే ఆర్ గిల్టీ ఫర్ డ్రింకింగ్ ఇట్ ఇన్ అన్ అన్వర్ది మేనర్. దే విల్ బి గిల్టీ కన్సర్నింగ్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మీరు అపరాధులు అగును. అయితే దీని వలన ఏమవుతుంది? అపరాధులు అవటం వల్ల ఏమవుతుంది? అయోగ్యంగా తీసుకున్న తర్వాత అపరాధులు అవటం వలన ఏమవుతుంది అని మీరు అనొచ్చు. అయితే దీని ద్వారా మీరు దేనికి గురవుతారో నేను చూపిస్తాను. 1 కొరింథీలోనే వెనుకకు తిప్పండి, 11వ అధ్యాయంలో 32వ వచనము చదవండి. 11వ అధ్యాయంలోనే 32వ వచనం చదవండి. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుతున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. ఈ లోకము చేత, అంటే లోకముతో పాటు శిక్ష పొందకుండా ఉండాలి కాబట్టి ఎవరి చేత శిక్షించబడుతున్నామంట? ప్రభువు చేతే శిక్షించబడుతున్నాము. ఈ లోకము చేత శిక్షింపబడకూడదు కాబట్టి, ఈ లోకము జాబితాలోకి రాకూడదు, ఈ లోకముతో పాటు రాకూడదు శిక్షలోకి. కనుక ప్రభు చేత మనమే శిక్షించబడుతున్నాం. అంటే యూఆర్ బీయింగ్ డిసిప్లిన్డ్ బై గాడ్. అదే ఉంటుంది ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే 32వ వచనంలో, బట్ వెన్ వీఆర్ జడ్జ్డ్ బై ద లార్డ్, రైట్, వీఆర్ బీయింగ్ జడ్జ్డ్ బై ద లార్డ్, వీఆర్ డిసిప్లిన్డ్ so that we may not be condemned along with the world. అంటే ఈ లోకముతో పాటు నువ్వు శిక్షించబడకుండా ఉండాలంటే దేవుడు నిన్ను సరిచేయాలి. దేవుడు నిన్ను శిక్షించి ఆయన క్రమశిక్షణలోకి నిన్ను తీసుకొని రావాలి. సో ఈ అయోగ్యంగా తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుందంటే దేవుని క్రమశిక్షణకు నువ్వు అప్పగించబడతావు.
దానిలో నీకు శ్రమ ఉంటుంది, దానిలో నీకు బాధ ఉంటుంది, నువ్వు ఎన్నో విషయాలకి నువ్వు గురవుతావు. ఎందుకంటే ఈ లోకము చేత, ఈ లోకముకి ఏదైతే శిక్ష విధించబడుతుందో ఆ రకంగా నీకు విధించబడకుండా ఉండాలంటే దేవుడే నిన్ను సరిచేస్తాడు, దేవుడే నిన్ను ఆ క్రమశిక్షణలోకి నడిపిస్తాడు. కనుక ఆ ప్రాసెస్లోకి నువ్వు ఎంటర్ అవుతావు అని మాత్రమే ఇక్కడ చెప్తుంది. పాత్రలోనే త్రాగినప్పుడు శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి యొగును. అయితే ముగిద్దాము, సమయం లేదు కనుక ఎక్కువ. 28వ వచనం చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇఫ్ యూ ఫాల్ అండర్ దీస్ 2 కేటగిరీస్, అయోగ్యంగా తీసుకుంటున్నావా? యోగ్యత అన్నప్పుడు అయితే మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే ఏ రకమైన మీలో ఆ ఆందోళన లేకపోతే ఆ చింత కలగజేయాలన్నది నా ఉద్దేశం కాదు. యోగ్యత ఎవరికీ లేదు. మొదటి యోహాను చూడండి, మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. దేవుడు జ్ఞాపకం తీసుకొస్తున్న మొదటి యోహాను మొదటి అధ్యాయంలో 8వ వచనం నుంచి చదవండి ఒకసారి. మొదటి యోహాను మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం. చూడండి, యోహాను ఏమని అంటున్నాడు? మనలో పాపము లేదని చెప్తే మనమే మోసపరుచుకుంటున్నామంట, మనలో సత్యము లేదంట. అంటే యోగ్యుడు ఎవడూ లేరు, యోగ్యత అన్నది ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరూ పాపము చేత దేవుడి చేత అనుగ్రహించబడుతున్న కృపను కోల్పోయిన వాళ్ళే. రోమీయులకు రాసిన పత్రిక, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, దేవుని చేత అనుగ్రహించబడుతున్న ఆ కృపను కోల్పోయిన వాళ్ళే. అయితే మొదటి యోహానులో కూడా అదే మాట రాయబడుతుంది, మనలో పాపం లేదని ఎవరో చెప్పొద్దు. డోంట్ సే ఐఎమ్ బ్లేమ్లెస్, డోంట్ సే ఐఎమ్ నాట్ సిన్ఫుల్, బికాస్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ సో, దేవుని వాక్యము తప్పు, దేవుని మాటలు అబద్ధమని మీరు చెప్తున్నారు. ఒక రకంగా మనమందరం పాపులమే, పాపంలో ఉన్న వాళ్ళమే అని చెప్తున్నాడు. 9వ వచనం కంటిన్యూ చేయండి. హల్లెలూయా. అయితే ఏం చేయాలంట? పాపులము గనక, పాపము మనలో ఉన్నది గనక అలా జీవించమనట్లేదు. యోహాను 9వ వచనంలో అదే రాసుకుంటూ వస్తూ, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అదే చెప్పాను. అయోగ్యత, రెండవ అయోగ్యతలో ఏంటంటే పశ్చాత్తాపపు హృదయము లేదు, కలగట్లేదు వాళ్ళకి. ఎందుకు కలగట్లేదు అన్నప్పుడు వాళ్ళు పాపులని ఒప్పుకొనే హృదయం వాళ్ళకి కలగట్లేదు. వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు దేవుని దగ్గర. దే ఆర్ కంఫర్టబుల్ అండ్ దే డోంట్ ఫీల్ ద నీడ్ ఫర్ రిపెంటెన్స్. వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు దేవుని దగ్గర. కానీ నువ్వు ఒకవేళ ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 10వ వచనం ముగించండి. హల్లెలూయా. ఏమని చెప్పకూడదంట? మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో నేను ఎందుకు ఇది చూపించానంటే, లెట్స్ గెట్ బ్యాక్ టు 1 Corinthians chapter 11. అయితే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, అయోగ్యత అన్నప్పుడు మనలో యోగ్యత లేదు కదా, నేను పాపిని కదా, నేను ఇది కదా, నేను కాదు. బైబిలే చెప్తుంది. అలా అయితే ఎవరు కమ్యూనియన్ తీసుకోకూడదు, ఎవరు బలలో పాల్గొనకూడదు. నాకు యోగ్యత లేదు ఇది మీకు ఇవ్వటానికి, ఎవరు కాదు. కాకపోతే అయోగ్యత అన్నది మనం అర్థం చేసుకునే విధానము సరిగ్గా ఉండాలి. మొదటిగా నేను చెప్పినప్పుడు క్రీస్తుని ఎవరైతే అంగీకరించలేకపోయారో, రెండవదిగా నేను చెప్పినప్పుడు ఎవరైతే ఆ పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం, ఇఫ్ యు ఆర్ రిపెంటింగ్ అబౌట్ యువర్ రిపెంటెన్స్, ఐ డోంట్ కాల్ ఇట్ ట్రూ రిపెంటెన్స్, రైట్? ఐ సెడ్ దట్ మెనీ టైమ్స్. నీ పశ్చాత్తాపం, నువ్వు పొందిన పశ్చాత్తాపం గురించే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అంటే అది పశ్చాత్తాపం ఎలా అయింది? హౌ వాస్ దట్ కాల్డ్ రిపెంటెన్స్? పశ్చాత్తాపం అంటే ఏంటి? దేవుని దగ్గర మనం ఒప్పుకొని, దేవా దీని నుంచి నన్ను తప్పించు, నేను నీ కొరకు సరిగ్గా బ్రతకాలని అనుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పుడు చేయవని అర్థం కాదు. పడతావు, చేస్తావు, తప్పులు ఉంటాయి, కానీ దేవుని దగ్గరికి సరిగ్గా మళ్ళీ మన రిలేషన్ని మనం సరి చేసుకునే ఆ హృదయం ఉండాలి.